దేవుని యొక్క మహాకృపను బట్టి చేరి కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, నిన్నటి దినాన ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఈ యొక్క దినాన బైబిల్ గ్రంథంలో నుండి మరొక విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము భక్తులు వడ్డీ వ్యాపారం చేయవచ్చా? భక్తులు వడ్డీ వ్యాపారం చేయవచ్చా? ప్రభునందు ప్రియులారా, మనం ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానం చేస్తే వడ్డీ అనేది ఒక వ్యాపారంగా ఈరోజు సమాజములో, సొసైటీలో చలామణి అవుతుంది. అయితే మనం ఆలోచించవలసింది, లోకంలో మనం గమనిస్తే ఈ వడ్డీకి ఇవ్వడం అన్నది 50 పైసల దగ్గర నుండి 50 రూపాయల వరకు వడ్డీ నడుస్తుంది సమాజంలో. అయితే చాలామంది, ఎక్కువ మంది ఈ వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు ఉన్నారు. ఈ వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు వడ్డీకి ఇస్తున్నారు. ఎంత వడ్డీకి ఇస్తున్నారయ్య అంటే చాలా ఎక్కువగా. ఎందుకంటే ఒకరి ఇబ్బందే, ఒకరి కష్టాలే వీరికి లాభాలు, ఒకరి బాధలే వీరికి ఆనందాలు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఆపదలో సహాయం చేయమన్నాడే తప్ప ఆపదలో ఉన్న వారికి ఇచ్చి నిన్ను వడ్డీ వసూలు చేయమని దేవుడు చెప్పలేదు. అయితే దేవుడు వడ్డీ విషయంలో ఏమంటాడంటే, నీ పొరుగువాడు నిన్ను ఏదైనా అడిగిన ఎడలా వాడిని చూసి నీ ముఖము తిప్పుకోవద్దు అన్నాడు, తిప్పుకోకూడదు అన్నాడు. నీవు నీ చేతనంత సహాయం అతడికి చెయ్యి అన్నాడు. కానీ ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుడు సహాయం చెయ్యి అన్నాడు, దేవుడు సహాయం చెయ్యి అన్నాడు. కానీ మానవుడు మాత్రం సహాయమే చేస్తున్నాను, నేను ఇచ్చిన దానికి ఆయన నాకు ప్రతిఫలంగా ఇస్తున్నాడు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు ప్రియులారా. అయితే మనం ఆలోచన చేస్తే, మనం గ్రంథాన్ని పరిశీలన చేస్తే ప్రియులారా, దేవుడు తన గ్రంథంలో ఏం రాయించాడో మనం ఒకసారి గ్రంథాన్ని చూద్దాం. లేవియా కాండము 25వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. లేవియా కాండము 25వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. నీ దేవునికి భయపడు వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. ఏమంటున్నాడు? దేవునికి భయపడతాడు. దేవునికి భయపడేవాడెవడు? దేవునికి భయపడేవారు ఎవరో తెలుసా? దేవునికి భయపడేవారు భూప్రపంచములో ఎవరైనా ఉన్నారంటే భయపడుతున్నట్టు నటించే వాళ్ళు ఉంటారు. ఎవరు? భయపడుతున్నట్టు నటించేవారు ఉంటారు. భయపడుతున్నట్టు నటించే వారి గురించి చెప్పిన మాట కాదు, నిజంగా భయపడే వారి గురించి చెప్పిన మాట. ఏమంటున్నాడు? దేవుని యందు భయం, దేవునికి భయపడు వానితో నువ్వు వడ్డీని తీసుకోకూడదు. ఏం చేయకూడదు? ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని దేవుని యందు భయము, భక్తి కలిగి వారు భక్తి జీవితాన్ని కొనసాగిస్తారు. భక్తి జీవితాన్ని కొనసాగిస్తే మరో భక్తుడు, మీరు గమనించారా? మరో భక్తుడు మరొక భక్తునికి, మీరు ఆలోచించారా? ఉన్న భక్తుడు లేని భక్తునికి ఏం చేయాలి? సహాయం చేయాలి, అప్పివ్వాలి. కానీ వడ్డీని మాత్రం అడగకూడదు, వడ్డీని మాత్రం పుచ్చుకొనకూడదు, వడ్డీని మాత్రం ఆశించకూడదు అని చెబుతున్నాడు. అందుకే ప్రియులారా, వడ్డీని ఆశించకుండా అప్పివ్వాలి. ఏది? వడ్డీని ఆశించకుండా బీదవాడైన భక్తునికి అప్పిస్తే నువ్వేమంటున్నావు తెలుసా? అన్నాడు,
బీదలను కనికరించి అప్పిస్తే ఆ అప్పు ఎవరికి ఇచ్చినట్లు? యెహోవాకు ఇచ్చినట్లు. బీదలను కనికరించి ఏదైనా సహాయం చేస్తే అది యెహోవాకు, దేవుడికి అప్పించినట్లు. దేవుడికి అప్పించేటంత గొప్ప అవకాశం మనకు వచ్చిందంటారా? ఎస్, వచ్చింది. కనుక ప్రియులారా, మనం ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులకు రెండవసారి ఉపదేశాన్ని చేస్తూ చెబుతున్నాడు దేవుడు. మోషే గారి దగ్గర చెప్పిస్తున్నాడు, మీరైతే మీ సహోదరులైన వారి యొద్ద వారికి అప్పివ్వండి, కానీ వడ్డీని మాత్రం వసూలు చేయకండి, వడ్డీని మాత్రం తీసుకోకండి అన్నాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, ఎలా ఉన్నారంటే ఒకనాటి కాలంలో దేవుని మాటను కూడా పక్కన పెట్టారు. దేవుని యొక్క మాటను కూడా పక్కన పెట్టారు. దేవుని మాటను కూడా పట్టించుకోవడం లేదు. దేవుని మాటను కూడా కాదనుకుంటున్నారు. అందుకే దేవుని మాటను కాదనుకొని అలానే వడ్డీ పుచ్చుకుంటున్నారు, వడ్డీ తీసుకుంటున్నారు. వడ్డీ తీసుకుంటున్నటువంటి వారి విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. వడ్డిచ్చి పుచ్చుకొనుట, వడ్డిచ్చి లాభము చేయుటయో, ఇది మొదలుకొని ఈ క్రియలు చేసిన ఎడల వాడు బ్రతకడు. ఏ క్రియలన్నీయో, హేయ క్రియలన్నీయో చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధించవలెను. ఎవడైతే నేనేమన్నాను తెలుసా? వడ్డీకి ఇవ్వవద్దని నేను చెప్పాను. వడ్డీకి ఇవ్వవద్దని నేను చెప్పినా నా మాటను ధిక్కరించి, నా మాటను అతిక్రమించి, నా మాటను తిరస్కరించి ఎవడైతే వడ్డీ వ్యాపారం చేస్తున్నాడో, ఎవరైతే వడ్డీ పుచ్చుకుంటున్నాడో అది నాకు హేయమైన క్రియ. అది ఏ క్రియ? నాకు నచ్చని క్రియ. అది నేను మెచ్చని క్రియ. ఎవడైనా అలాంటి క్రియను చేశాడా? అలాంటి క్రియను చేస్తే అది నాకు చాలా నిషిద్ధమైనది, చాలా విరోధమైనది, చాలా వ్యతిరేకమైనది. అయితే అలాంటి క్రియ చేసినటువంటి వాడు బ్రతుకుతాడా? వాడిని బ్రతకనిస్తాడా? అస్సలు వాడు బ్రతకటానికి వీల్లేదు. ఏది? అలాంటి వాడు బ్రతకటానికి వీల్లేదు. అలాంటి వాడిని ఏం చేయాలి? మరణశిక్ష విధించాలి. ఏ శిక్ష? మరణశిక్ష. ఎవరికి మరణశిక్ష? వ్యభిచారికో, దొంగకో, హంతకుడికో కాదు, వీరికి కాదు. ఎవరైతే దేవుడి మాటను కాదనుకొని వడ్డీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, దేవుడు అది ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, వడ్డీ వ్యాపారం చేసేవారు ఉన్నారో వారందరినీ కూడా చంపేయండి అన్నాడు. మరణశిక్ష విధించండి అన్నాడు. ఎలా చూచారా? మరణశిక్ష విధించమన్నాడంటే ఎంత భయంకరమైన ఆ పాపము మీరు చూడండి, ఎంత దైవ వ్యతిరేకమైన కార్యము మీరు చూడండి. అందుకే చెబుతున్నాడు, వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాడు మీ మధ్యలో ఉండటానికి లేదు. ఎందుకంటే వాడిని చూసి మరొకడు నేర్చుకుంటాడు. ఎవరిని చూసి? వాడిని చూసి మరొకడు చూసి మరొకడు చూసి మరొకడు, ఇలా అందరు నేర్చుకుంటాడు. ఇప్పుడు అలాంటి వాడిని తీసి ఇప్పుడు చంపేసామనుకో, చంపేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ఇంకొకటి కూడా ఆ పని చేయడానికి భయపడతాడు. కనుక వడ్డీ చేత లాభము సంపాదించేవాడు, వడ్డీ చేత లాభం పుచ్చుకోవాలనుకునేవాడు, వడ్డీ చేత ఎంతో గొప్పవాడవ్వాలనుకునేటువంటి వాడితో చెప్తున్నాడు దేవుడు, ఒరేయ్ నువ్వు బ్రతుకుతావా? నువ్వు బ్రతకాలని కోరిక నీకున్నా నేను మాత్రం నిన్ను బ్రతకనివ్వను. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నిన్ను చంపేయాలి, నిన్ను నేనే చంపేస్తా అని అంటున్నాడు. ప్రియులారా, మరి దేవుని యొక్క మాట ఏంటి? దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? దేవుని యొక్క ఆ మాట ఏంటి తెలుసా? అప్పివ్వండి కానీ వడ్డీని పుచ్చుకోకండి అంటున్నాడు. వడ్డీని ఆశించాడనుకో, గమనించారా? వడ్డీని ఆశించాడనుకో, ఆ వడ్డీని దేవుని మాటను పక్కన పెట్టి వడ్డీని ఆశిస్తే దేవుడు ఏమన్నాడు? అలాంటి వాడిని
చంపేయాలి అని చెబుతున్నాడు, మరణశిక్షను విధించాలి అని చెబుతున్నాడు. మరి దేవుని మాటను పాటించితే, దేవుని మాటను పాటించే వారి గురించి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం, అదే అధ్యాయం 17వ వచనం. బీదవాని మీద అన్యాయముగా చేయివేయక లాభము కొరకు అప్పియకుము, వడ్డీ పుచ్చుకొనకయో నుండిన వాడై నా విధులను ఆచరించవాడు. నా విధులు ఏం తెలుసా? బీదలను బాధించలేదు, వడ్డీ పుచ్చుకోలేదు, వడ్డీ వ్యాపారం చేయలేదు. అలా వడ్డీ వ్యాపారం చేయనటువంటి వాడు ఏం తెలుసా? నా విధులు, నేను ఏదైతే విధులను ఆజ్ఞాపించానో, నేను ఏదైతే పాటించమన్నానో, నేను పాటించమని చెప్పిన నా యొక్క విధులను అతడు ఏం చేస్తాడు? ఆచరిస్తాడు. నా మాటను పాటించాడు. ఏది చెప్తున్నాడు? నా మాటను పాటించేవాడు వడ్డీ వ్యాపారం చేయడు. నా మాటను అతిక్రమించేవాడే, ఏది? నా మాటను అతిక్రమించేవాడే ఏం చేస్తాడు? వడ్డీ వ్యాపారం చేస్తాడు. అలా వడ్డీ వ్యాపారం చేసేవాడు నా విధులను తిరస్కరించాడు, నా విధులను అతిక్రమించాడు, నా విధులను ప్రక్కన పెట్టాడు. అలాంటి వాడు బ్రతికొండటానికి వీల్లేదు అని చెప్పి వాడికి మరణశిక్షను విధించమన్నాడు. కనుక ప్రియులారా, మనం యొక్క సమయంలో ఆలోచన చేస్తే ఒకనాటి కాలంలో భక్తులైన వారు తమ సహోదరులకి అవసరాలు ఏమైనా ఉంటే వారి అవసరాలు తీర్చటానికి అప్పివ్వమన్నాడే తప్ప వడ్డీ వ్యాపారం చెయ్యమని దేవుడు చెప్పలేదు. అప్పివ్వాలి కానీ వడ్డీని ఆశించకూడదు. ఎవరిని? సహోదరులలో. ఎవరు సహోదరులు? భక్తులు. ఎవరి భక్తులు? దేవునికి భయపడేవారు ఎవరు? దేవునికి భయపడేవారు ఎవరు తెలుసా? దేవుని భక్తులే దేవునికి భయపడతారు. మిగతా వారు ఎవరు కూడా భయపడరు. దేవునికి భయపడే భక్తులు ఎవరైతే ఉంటారో వారి యొద్ద అప్పివ్వాలి వారికి, కానీ వడ్డీని ఆశించకూడదు. ఏం చేయకూడదు? ఆశించకూడదు. ఇంకొంతమంది మాట్లాడతారు, ఏమంటారు తెలుసా? సార్ మరి అప్పివ్వమని చెప్తారు, కానీ మరి ఊరికనే అప్పిస్తే ఎవరు కూడా భయపడరు, వడ్డిస్తే వడ్డీకి పెరుగుతుందని చెప్పి భయపడతారు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మొదటిసారి నువ్వు ఇచ్చావు కదా, మొదటిసారి ఇచ్చావా ఇవ్వలేదా? మొదటిసారి ఇచ్చినప్పుడు ఆమె ఎలాంటిదో ఆయన ఎలాంటి వాడు నీకు తెలుసు కదా, తెలుసా తెలీదా? తెలుసు, అంతే. నా దగ్గర ఉన్నాయి కానీ నేను ఇవ్వను ఏనాలి? నా దగ్గర ఇప్పుడు పొరుగువానితో ఒకవేళ నా దగ్గర డబ్బు ఉండి కూడా నేను లేదన్నాను అనుకో, నేను ఏం చేసిన వాడిను? అబద్ధం ఆడినవాడిను. నేను అబద్ధం ఆడకూడదు. నేనేమంటున్నా తెలుసా? నా దగ్గర అయితే ఉన్నాయి కానీ నేను నీకు ఇవ్వలేను. ఎందుకు? నువ్వు మొదటిసారి తీసుకొని నువ్వు చాలా నన్ను ఇబ్బంది పరిచావు కాబట్టి నేను ఇవ్వను. అందుకే నిన్నడుగువానికి ముఖమును తిప్పుకోవద్దు అన్నాడు. ఎవరిని? మనం ఎవరైనా అప్పడుగుతాం, మనకు అప్పడిగేవాళ్ళు ముఖం తిప్పుకోకూడదు, చెప్పేయాలి వెంటనే, అంతే. ఎస్ సార్ నో. ఇప్పుడు గమనించారా? అందుకే ఒకనాటి కాలంలో ఇశ్రాయేలీయులకి ఇది చెబుతున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? మనం ఎక్కడున్నాం? కీర్తనల గ్రంథం 15వ కీర్తన మొదటి వచనం. 15వ కీర్తన మొదటి వచనం. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవరు? యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఏది? యెహోవా గుడారం. ఏది యెహోవా గుడారం? దేవుని గుడారం ఏది? యెహోవా గుడారం ఏది? యెహోవా గుడారమే సంఘము. ఏది? దేవుని గుడారం ఏది? సంఘము. యెహోవా గుడారమే సంఘం. యెహోవా గుడారములో అతిథి ఎవరు?
అతిథిగా ఉండదగిన వాడెవడో? ఎవరి గుడారంలో? యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడో? వాడేం చేయడు? వాడు ఎలా ఉంటాడు? వాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించును. ఏం చేస్తాడు? యెహోవా గుడారములో అతిథిగా ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించును. హృదయపూర్వకముగా నిజము పలుకుతాడు. అతడు నోటితో కొండెములు చెప్పడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇవన్నీ సంఘ సభ్యుల గురించే మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడు? సంఘములో ఎవరైతే సభ్యత్వం కలిగి ఉన్నారో, సంఘములో ఎవరైతే సహవాసం కలిగి ఉన్నారో వారే యెహోవా గుడారములో అతిథులు. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడో తెలుసా? ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు తెలుసా? నిజం పలికేవాడు, అబద్ధమాడనివాడు, తన పొరుగువాని మీద నిందమోపనివాడు, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించువాడు, అతడు ప్రమాణం చేస్తే మాట తప్పనివాడు. ఎవడు? దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన ఎవడున్నాడు తెలుసా? ఉన్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? ఆయన నీతి ప్రవర్తన కలిగి ఉంటాడు, హృదయపూర్వకముగా నిజం పలుకుతాడు, నిజమాడుతాడు, తన పొరుగువాని మీద నిందను మోపడు, ప్రమాణం చేస్తే అతడు మాట తప్పడు. 5వ వచనంలో చదవండి. ఇప్పుడు 5వ వచనం, అతడు తన ద్రవ్యమును వడ్డీకియడు. ఎవరతడు? బాప్తిసం తీసుకొని సంఘములో ఎవరైతే చేర్చబడిన వారి గురించే మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి తెలుసా? సంఘంలో ఉన్నవారు ఎలా ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, హృదయపూర్వకముగా నిజము పలకాలి, ఎదుటివారి మీద కొండెములు చెప్పకూడదు, పొరుగువానికి కీడు చేయకూడదు, దేవుని యందు భయభక్తులు గల వారిని సన్మానించాలి, మాట ఇచ్చామా మాట తప్పకూడదు. నెక్స్ట్ ఏమో తెలుసా? వడ్డీ వ్యాపారం కూడా చేయకూడదు. ఎవరు? సంఘములో చేర్చబడిన వారు, బాప్తిసం తీసుకున్నవారు ఏం చేయకూడదు తెలుసా? ఏం చేయకూడదు? తన ద్రవ్యమును, ద్రవ్యం అంటే డబ్బు, తన ధనాన్ని దేనికి ఇవ్వకూడదు? వడ్డీకి ఇవ్వకూడదు. కనుక ప్రియులారా, వడ్డీకి ఎవరైతే ఇస్తారో వారు దేవుని భక్తులు కారు, వారు సంఘ సభ్యులు, యెహోవా గుడారపు అతిథులు కారు. కాబట్టి మీరందరూ గమనించాలి, మీరందరూ ఆలోచించాలి. దేవుని బిడ్డ దేవుని మాట వింటాడు, దేవుని బిడ్డ కానివాడు దేవుని మాట వినడు. దైవభక్తుడైన వాడు దేవునికి లోబడతాడు, దైవభక్తుడు కానివాడు దేవునికి లోబడడు. దేవుని భక్తుడైన వాడు దేవునికి విధేయుడుగా ఉంటాడు, దేవుని భక్తుడు కానివాడు దేవునికి అవిధేయుడుగా బ్రతుకుతాడు. కనుక ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మీరు కూడా, మీలో కూడా అంతో ఎంతో ఆ పని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఏం చేస్తారు? ఉంటారు. కాబట్టి మీరు ఉన్నారా? అలాంటి పనులలో మీరున్నారా? అలాంటి పనులలో మీరుంటే మీరు యెహోవా గుడారములో అతిథులుగా ఉండటానికి అర్హులు కాదు. ఇంకొంతమంది చెప్తారు, సార్ నేను వడ్డీ పెట్టుకుంటాను, వడ్డీ దేవునికి ఇస్తాను, గొంటు నేను పెట్టుకుంటానంటే వడ్డీ నీది కాని ధనాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆశించడు. నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశిస్తాడు. నీ కష్టార్జితాన్ని ఆలోచించారా? ఎదుటోళ్ళ మనస్సును నొప్పించి తీసుకొని వచ్చిన డబ్బుని దేవుడు అంగీకరిస్తాడా? చెప్పండి. ఎదుటి వాళ్ళ మనస్సును అంతెందుకు, యేసుప్రభుని నమ్మారు. యేసుప్రభుని నమ్మిన డబ్బును తీసుకొని వచ్చి ఇస్కరియోతు ఎక్కడ పడేశాడు? చెప్పండి, ఎక్కడ పడేశాడు? ఆ డబ్బు ఏం తెలుసా? యేసుప్రభును బాధించింది, అనేక భక్తులను బాధించి కూర్చిన ధనం అది. అలా బాధించిన ధనాన్ని కానుక పెట్టెలు వేయాలంటే నో, కానుక పెట్టెలు ఇలాంటిది వేయకూడదు. ఎప్పుడైనా వడ్డీ ధనం కానీ అన్యాయముతో సంపాదించిన ధనం కానీ ఎప్పుడు కూడా చందాలో వేయకూడదు. అలా వేస్తే అది ఏమవుతుందో తెలుసా? అది వేయకూడదు అన్నారు పెద్దల నాటి కాలంలోనే. కనుక ఈ యొక్క దినాన్న మీరందరూ కూడా
ఏ వ్యాపారంలో ఉన్నారు, మీరందరూ కూడా ఎలాంటి ఆలోచనలో ఉన్నారో మీరు గమనించండి. మీరు ఒకవేళ ఇప్పటికీ యెహోవా గుడారములో ఉండి ఇప్పటికీ ఈ కార్యక్రమాలు చేస్తున్నారా? చేస్తుంటే ఇక మీదటి నుంచి మానుకోండి. మరి మానుకోవాలా? మరి ఎవరికి ఇవ్వాలి? అప్పు నీ సహోదరునితో నువ్వు వడ్డీని పుచ్చుకొనకూడదు. మరి ఎవరితో పుచ్చుకోవాలి? చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 20వ వచనం. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చు గాని నీవు వెంటనే తెలుసా, అన్యునికి నువ్వైతే 19వ వచనం చూడండి, నీ వెండిని కానీ ఆహార ద్రవ్యమును కానీ వడ్డీకి వేయబడు, నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు. నెక్స్ట్ మాట్లాడుతున్నాడు, అన్యునికి నువ్వేం చేయ తెలుసా, అన్యునికైతే నువ్వు వడ్డీకి ఇయ్యవచ్చు. ఎవరికి? అన్యుల కంటే దేవుడు తెలియని వారికి. నువ్వు ఒకవేళ ఇస్తున్నావా, ఇస్తుంటే నువ్వేం చేయ తెలుసా, దేవుడు తెలియని వారికి ఇవ్వని చెప్పాడు. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అసలు ఇది పనే వద్దు అన్నాడు. ఏమన్నాడు? అసలు ఈ ఆలోచనే వద్దు అన్నాడు. కనుక ప్రియులారా, ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకోండి. దేవుని కోసం బ్రతకండి, దేవుని మార్గంలో నడవండి. మీరు దేవునికి ఆలోచించారా? పెద్ద పెద్ద పాపాలు మానేశారు, ఏవో చిన్న చిన్నవి అతిక్రమాలు మీరు చేసి దేవుడుండే పరలోకాన్ని కోల్పోతున్నారు. అలా కోల్పోకుండా ఉండాలంటే మీరు ఈ విషయాలు మనసులో ఉంచుకోండి. మనసులో ఉంచుకొని దేవుని కోసం బ్రతకండి. అయితే సార్ మేము బ్రతుకుతాంలే. మరి యేసుప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? యజమాని దేశాంతరం పోవచ్చు, ఒకనికి 5 దేనారములు, మరొకనికి 2 దేనారములు, మరి ఒకనికి 1 దేనారం ఇచ్చి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు 10 సంపాదించినాడు, 10కి 10 సంపాదించాడు కదా. మరి ఇది వడ్డీ వ్యాపారం కాదంటే, ఇది వడ్డీ వ్యాపారం కాదు. వడ్డీ గురించి మాట్లాడిన విషయాలు కాదు ఇవి తలాంతులు. ఇవేవి? నీకు 2 తలాంతులు ఇచ్చాను. 2 తలాంతులు ఇస్తే నువ్వేం చేసావు? ఆ 2 తలాంతులతో ఎన్ని ఆత్మలను కాపాడావు? ఆ 2 తలాంతులతో ఎంతమందిని నా వైపు మళ్ళించావు? ఆ 2 తలాంతులతో ఎంతమందిని నన్ను నమ్మేలా చేసావు? 5 తలాంతులు ఇచ్చాను. 5 తలాంతులు నేను నీకు ఇస్తే 5 తలాంతులతో నువ్వు ఎంతమందిని నా దగ్గరకు నడిపించావు? ఎంతమందిని నా భక్తిలో నిలబెట్టావని దేవుడు, యజమాని అయిన క్రీస్తు వచ్చి అడుగుతాడు. నిన్ను లెక్క చెప్పటానికే తప్ప ఇవి వడ్డీ వ్యాపారం చేయటానికి కాదు. నువ్వు లెక్క చెప్పాలి. రాసింది నువ్వు ఏదో వేరే వాళ్ళకి ఇవ్వమని కాదు, అవి నీకిచ్చినవి. వాటి గురించి నువ్వు లెక్క చెప్పాలి. నాకిచ్చిన తలాంతులను బట్టి ఎవరు చెప్పాలి తెలుసా? నేను లెక్క చెప్పాలి. నేను చెప్పవలసిన లెక్కే తప్ప అది వడ్డీ వ్యాపారానికి సంబంధించినది కాదు. కనుక ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకోండి. దేవుని కోసం బ్రతకండి, దేవుని మార్గంలో నడవండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు నాయన. మీ మాటలు విన్న మాటల ప్రకారంగా బ్రతుకుటకు మీరు కృప చూపండి. మోకరించిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరువచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.